వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. అనుమానాస్పద యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగింత. చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపిన స్థానికులు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. 32 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 5 కాల్ రిసీవ్. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తాడికొండ రాజయ్య. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని లంబోర్గిని కారు తగలబెట్టిన దుండగులు. కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని నమ్మించి పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రత్యర్థులు. డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని ప్యాలెస్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. యువకుడు కొన్ని గృహాలకు వెళ్లి చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. గతంలోనూ ప్యాలెస్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన ఘటన చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎంత కష్టపడి సంపాదిస్తుంది నా కొడుకులో నేనే నెరకేస్తాను భద్రము నా కొడుక తప్పించుకొని ఇల్లు బాడీ కడిగినాడు ఫస్ట్ పోయి ఒకరు సార్ ఒక ఊరు చెప్తాడు. ఏ ఊరా సార్ ఇళ్ళకి బాడీ కడిగినాడు ఫస్ట్, మళ్ళీ ఇంటి లోపల వాడి హిందీలో ఏ భాష వాడు మాట్లాడేదైతే హిందీ ఒకటే మాట్లాడతాడు. ఇంట్లోకి పోయేది వాళ్ళ ఇంట్లో కూర్చొనేది. ఆ సార్ వెళ్ళిపోయారు ఇంటికి. ఇప్పుడు నీళ్ళు అడిగినంట వాళ్ళు ఎత్తుకొచ్చారు లోపల. చూసుకుంటారులే వాళ్ళకి వచ్చేసడానికి డీఎస్పీ జిల్లా అధ్యక్షులు గద్దెల నాగభూషణం అనంతపురం ప్రెస్ క్లబ్ లో అభ్యర్థులను ప్రకటించారు. ఈ సమావేశంలో నాగభూషణం మాట్లాడుతూ అనంతపురం బీఎస్పీ ఎంపీ అభ్యర్థి బి నారాయణప్ప, సింగనమల నియోజకవర్గం అభ్యర్థిగా రామంజనేయులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థిగా నాగమ్మ, అసెంబ్లీ అభ్యర్థిగా కాగాస్ నాగరాజు బీఎస్పీ తరపున పోటీ చేస్తున్నారని తెలియజేశారు. కావున అందరూ బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాగభూషణం మీడియా ముఖంగా కోరారు. పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని త్యాగం చేసి పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాంశీరామ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జరిగింది. బి నారాయణప్ప గారు న్యాయవాది, యువకుడు, పార్టీలో మననే జాయిన్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లాయర్స్ ఫోరం అధ్యక్షుడిగా రాష్ట్ర నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవస్థాపక బాధ్యుడిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, ఈ జిల్లాలో సమస్యల పట్ల అంతో అవగాహన కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని పార్లమెంట్ పంపిస్తే ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగం సమస్య, కరువు సమస్య, నీటి సమస్య మీద పార్లమెంట్ తన గళాన్ని వినిపిస్తాడని చెప్పి నారాయణప్ప గారిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మిగిలినటువంటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు కాసాని నాగరాజుని అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా కాసాని
మాజీ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాడు. ఇతను కూడా జిల్లా సమస్యల పట్ల అంత ఇంత అవగాహన కలిగి ఉన్నాడు కాబట్టి ఇతని అనంతపురం నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం మిత్రులారా. అట్లాగే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అభ్యర్థిగా హెచ్ నాగమ్మ కళ్యాణదుర్గంలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తా ఉంది. నాగమ్మ గారిని కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం. ఇది కూడా మహిళ అయినప్పటికీ ఆ ప్రాంతంలో చాలా కష్టపడి పనిచేస్తా ఉంది. ఆ యొక్క ప్రాంత సమస్యల మీద పోరాటం నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మరొక నియోజకవర్గము సింగరబల నియోజకవర్గం. సింగరబల నియోజకవర్గానికి నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో సమన్వయంతో కలిసి పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో అంటే అనంతపురం జిల్లాలో ఉన్న సమస్యల పట్ల వాళ్ళకు సరైన అవగాహన ఉంది. సాగునీరు, త్రాగునీరు, నిరుద్యోగము, సెంట్రల్ యూనివర్సిటీకి భవనాలు లేకపోవడం, ఎస్కే యూనివర్సిటీలో ఉపాధ్యాయుల కొరత, లెక్చరర్స్ కొరత, ప్రొఫెసర్స్ కొరత ఉంది. అలాగే హాస్టల్స్ లో చదువుకునే విద్యార్థులకి సరైన భోజన సౌకర్యం లేదు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో అమ్మఒడి అని చెప్పి మోసం చేస్తా ఉంది, మహిళలకు మోసం చేస్తా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి పేపర్లు, సరైన నంబర్ ప్లేట్స్ లేని 32 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 5 కార్లను సీజ్ చేయడం జరిగిందని, సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకువెళ్లవచ్చని అన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు, డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓటే లేదా ఎక్కడో మైనర్ కదా అన్ని కూడా వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్లో చెప్పండి. నంబర్ 2 ఏంటి, ఆధార్ కార్డు చెక్ చేయాలా, ఆధార్ కార్డు లేని వాళ్ళను ఇవ్వద్దు. తర్వాత బండ్ల గురించి మన దగ్గర బండ్ల గురించి మోటార్ సైకిళ్ళకు బండి ఏదో చలాన్ల కోసము దానికోసం తీస్తాడు. అట్లే అవతలోడు కూడా తీస్తాడు. రేపు పొద్దున్న ఏదైనా యాక్సిడెంట్ ఎవరికో కావద్దు కానీ మీకు ఎవరికో పోలీసులు పట్టుకోవాలంటే ఏం చేయాలి, బండి నెంబర్ ఉండాలి. బండి నెంబర్ లేకుంటే ఎవరు పట్టినా జరిగినప్పుడు తెలుస్తాయి. ఉదయం బాగానే ఉంటుంది, ఏదో చలాన్ల కోసం దాని తర్వాత మీరు పిల్లలు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి కొద్ది కాలమే దూరం ఉన్న తాడికొండ రాజయ్య తిరిగి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కడియం శ్రీహరికి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండే వెన్నుపోటు పడవడం అలవాటు అని అన్నారు. తనకు చిత్తశుద్ధి ఉంటే తనను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని అన్నారు. తెలంగాణ ద్రోహి టిఆర్ఎస్ పార్టీకి అధినాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అవకాశవాద రాజకీయాలు చేస్తూ అప్రజాస్వామికంగా అధికార దాహంతో ఈరోజు కడియం శ్రీహరి ఆ పేరు పలకాలంటేనే అసహ్యంగా ఉంది. గడపలో నియోజకవర్గ ప్రజలు కాదు, ఇలా తెలంగాణ మొత్తం కూడా అసహించుకుంటున్న పేరు ఏదైతే ఉందో అది కడియం శ్రీహరి అనే పేరు. ఇంత
నీచమైన రాజకీయాలు ఉంటాయి అని చెప్పేసి థూ అంటే థూ అని ఉమ్మేస్తున్నారు. అన్ని వెన్నుపోటు రాజకీయాలే. ఆయన రాజకీయ అనేక రకాలుగా టీడీపీలో ఎన్టీ రామారావు సంకలు చేరి ఆయన నమ్మబలికి ఆయన నమ్మించి ఆయన చెప్తుండే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం నేను పోతే నువ్వు మంత్రిగా పోతున్నావు, నువ్వెందుకు వచ్చిన బస్కు అని చెప్పిండని ఆయన గొప్పగా చెప్తుండే. అంత నమ్మకంగా నమ్మిన ఎన్టీ రామారావుకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన ద్వారా మంత్రి పదవులను అనుభవించి ముందుగా కుడా చైర్మన్ అనుభవించి ఆ రకంగా ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసి చంద్రబాబు సంకల చేరిడు కడిగి అక్కడ అనేక పదవులు అనుభవించి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడ పదవులు అనుభవించడం. మళ్ళీ చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడిచి అధికార దాహం ఇంకప్పటికి తీరలే. ఎందుకంటే 9 సంవత్సరాలు మంత్రిగా చేసినా కూడా అనేక పదవులు అనుభవించినా కూడా అధికార దాహం తీరగా చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు వచ్చి ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నాగారం సిఐ రఘువీర్ రెడ్డి, తిరుమలగిరి ఎస్ఐ సత్యనారాయణ గౌడ్ అన్నారు. తిరుమలగిరిలో సిఐ ఆధ్వర్యంలో సిఐఎస్ఎఫ్ సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిఐ కోరారు. ప్రజల్లో ధైర్యాన్ని, భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన కత్తెరమల్ల రాజేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భర్త కత్తెరమల్ల రాజలింగయ్య స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో మంది నిరుపేదలకు, మతిస్థిమితం లేని వారికి, వికలాంగులకు సహాయ సహకారాలు చేస్తున్నారు. అతని సేవలను గుర్తించిన కొన్ని సంస్థలు అతనికి సేవా రత్న, నంది అవార్డు ఇవ్వడం జరిగింది. సేవల్లో భాగంగా పొట్యాల గ్రామంలో వరిగల మల్లయ్య దంపతులు పక్షవాతం వ్యాధితో మంచాన పడి లేవలేని పరిస్థితిని తెలుసుకున్న రాజేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ కత్తెరమల్ల రాజలింగయ్య 5,000 విలువ గల నెలకు సరిపడు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం మాధవి, మాజీ సర్పంచ్ వేల్పుల సాంబయ్య పాల్గొన్నారు. ఇద్దరు పార్సల్ ఒక్కడ కొద్దిగా బాబు కొన్ని ఫోటో ఏమైనా ఇస్తుందా బయట రాదు.
నేను ఒక పెద్ద టైగర్ ఎవరి ప్రసిద్ధి ఉంటుంది ఎప్పుడు ఏం జరిగింది అంతే మా స్నేహితులు సామెత ఉంది ఓడలు పనులు అయితే పనులు ఓడలేదు మామా ఈరోజు ఇది స్వర్గీయ శ్రీమతి కత్తమల రాజేశ్వరి సేవా ట్రస్ట్ వారి సౌజన్యంతో పుట్టెల గ్రామస్తులైన బరల మల్లయ్య గారు వారి అర్థం వాళ్ళ భార్య గారు ఇద్దరికి పక్షోభం వచ్చి వాళ్ళు దీనస్థీన పరిస్థితులు ఉన్నందున వారికి మనము మా సేవా ట్రస్ట్ వారికి నా 1984-85 10th క్లాస్ బ్యాచ్ మా క్లాస్మేట్స్ అందరూ దీనికి సహకరించి వారి సహకారంతో వీరికి కనీసం ఒక నెల పైపాటు సామాన్లు కుటుంబ నిత్యావసర వస్తువులు ప్రతి వస్తువు తీసుకురావడం జరిగింది. మరి వీళ్ళ పరిస్థితి రేపు ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది. ఇలా మనం మంచిగా సంబరపడడం కాదు. మరి మల్లయ్య అంటే ఒకప్పుడు చాలా మందికి సాయం చేసిన వ్యక్తి, ఎన్నో పంచాయతీలు చేసి ఆయనకు ఉన్న దాంట్లో కొంత సాయం చేసిన వ్యక్తి ఈరోజు కుటుంబం ఈ రకంగా కావడానికి కారణము మరి ఈ మధ్యలోనే వీళ్ళ కోడలు కూడా జరిగిపోవడము, వాళ్ళ కొడుకు పోవడము, ఆయనకు 90 సంవత్సరాల తల్లి ఉండడము, ఈయనకు ఆ చిన్న కొడుకు ఒకటే కుటుంబంతో భారం వేసుకొని ఆయన మానసికంగా చాలా కుంగిపోతుంది. కాబట్టి ఈ మధ్య నేను వీళ్ళింటికి వేరే అవసరం నిమిత్తం రావడం అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదని లంబోర్గిని కారు తగులుపెట్టిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నాసింగికి చెందిన నీరజ్ అనే వ్యాపారి 4 కోట్ల విలువైన స్పోర్ట్స్ కారును సెకండ్ హ్యాండ్ లో 80 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ కారును మళ్లీ అమ్మాలనుకుని పరిచయస్తుడైన అమ్మన్కు చెప్పారు. కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని అమ్మన్కు మిత్రుడు అహ్మద్ సమాచారం ఇవ్వడంతో కారును తీసుకెళ్తూ మామిడిపల్లిలోని ఎయిర్పోర్ట్ రోడ్ లో ఆపారు. అహ్మద్ తో పాటు మరికొందరు వచ్చి నీరజ్ ఎక్కడని గర్తించి అడిగారు. అతను మాకు డబ్బులు ఇవ్వాలని దుర్భాషలాడారు. నీరజ్ ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా అతనిదేగా కారంటూ పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఫోటో
బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి కోరుట్ల నుండి దాదాపు 300 మంది వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలు గాంధీ భవన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో ఎంపీ ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థి తాడిపర్తి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలియజేశారు. నా తోటి సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట్ల నియోజకవర్గంలో సోదరులు జువాడి నరసింహారావు గారి ఆధ్వర్యంలో పెద్దలు జీవన్ రెడ్డి గారి పార్లమెంట్ ఎలక్షన్ కోసము బీజేపీ నుంచి మేము మాతో మరికొంతమంది బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఒక 50 మంది ప్రజాప్రతినిధులము, మాతో పాటు ఒక 30 మంది 300 మంది మా ఫాలోవర్స్ తోని పెద్ద ఎత్తున ఒక 400 మందితో మేము హైదరాబాద్ లో గాంధీ భవన్ లో చేరడానికి నిర్ణయించుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా అన్నగారు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఆఫీస్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా రాజకీయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, మంచి మచ్చలేని నాయకుడు. వారి నాయకత్వంలో అట్లాంటి నాయకుడికి పార్లమెంటుకు పోయినట్టయితే మన పార్లమెంట్ కే గానీ మన నియోజకవర్గానికి మా జైతల్ డిస్టిక్ మెట్పల్లి మండలం మెట్పల్లి కొట్ల నియోజకవర్గం నుండి పోయిన గతంలో బీజేపీకి టీఆర్ఎస్ లో పనిచేసినటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు దగ్గర 300 మంది ఈరోజు జువాడి నరసింహారావు గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరుగుతుంది. ఇంకోటి కాబోయే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపించుకుందామని అందరూ కౌన్సిలర్ గాని, ఎంపీటీ గాని, సర్పంచ్ గాని అందరూ ఏకమై ఈ రోజు మిట్పల్లి నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది హైదరాబాద్ కు. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వీళ్ళంతా జాయినింగ్ ఉంది. మా నరసింహారావు గారి నాయకత్వం ఎప్పుడు ఇట్లా కొనసాగాలని కోరుకుంటున్నాము. జై నరసింహారావు, జై జువాడి, నిర్మల్ జిల్లా బాసర మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బాసర ట్రిపుల్ RGUKTలో ఆత్మహత్యలు ఆగడం లేదు. ప్రభుత్వాలు మారినా మానని విద్యార్థుల తలరాతలు. బాసర IITలో PUC ద్వితీయ సంవత్సరం చదివే పిచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిబ్బంది హుటాహుటిన నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సూసైడ్ నోట్ ను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. విద్యార్థి మరణం పట్ల కళాశాల VP వెంకటరమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనుమానాస్పద యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగింత. చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపిన స్థానికులు. సిరిసిల్ల DSP చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. 32 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 5 కార్లు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం BRS పార్టీ ఇన్ఛార్జ్ తాడికొండ రాజయ్య. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని లంబోర్గిని కారు తగలబెట్టిన దుండగులు. కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని నమ్మించి పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రత్యర్థులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.